రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో నెల 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు కానుండగా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. దరఖాస్తుకు నేడే ఆఖరి గడువు. ఇక గురువారం రాత్రి 8 గంటల వరకు 65,629 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇందులో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 7,920 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు అధికారులు. ఒక్క దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ రూపంలో 2 లక్షల రూపాయలు దరఖాస్తు ఫీజు ఉంది. దీంతో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏకంగా 1,312 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి చేరింది. దరఖాస్తుల స్వీకరణకు నేడు తుది గడువు కావడంతో 20,000కు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. మొత్తం దరఖాస్తుల సంఖ్య 80,000 దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్ ఏపీలో నెల 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు కానుండగా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. దరఖాస్తుకు నేడే ఆఖరి గడువు. ఇక గురువారం రాత్రి 8 గంటల వరకు 65,629 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇందులో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 7,920 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు అధికారులు. ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ రూపంలో 2 లక్షల రూపాయలు దరఖాస్తుగా ఉంది. ఇక దీంతో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏకంగా 1,312 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చి చేరింది. దరఖాస్తుల స్వీకరణకు నేడు తుది గడువు కావడంతో 20,000కు పైగా దరఖాస్తులు వస్తాయని ఒక ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం దరఖాస్తుల సంఖ్య 80,000 దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.